దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. ప్రార్థించుకుందాం. దయతో ఏకీభవించండి. మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరమ తండ్రి, మీ పవిత్రమైనటువంటి ఘననామమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు సమర్పించుకొంచున్నాం. 2021వ సంవత్సరం అంతా కూడా మమ్మలను కాచి కాపాడి భద్రపరిచి ఈ సంవత్సరములో చిట్ట చివరి పునరుద్ధాన దినమున మేమందరము కూడా మీ యొక్క సన్నిధిలో సమావేశమై మీ నామాన్ని సన్నుతించటానికి మీరు అనుగ్రహించినటువంటి గొప్ప కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము, కొనియాడుచున్నాం. ప్రభువా, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు. ఈ సంవత్సరం ప్రభువా అనేక సంఘాలు, అనేక మంది దైవ సేవకులను, సేవకురాండ్రులను, విశ్వాసులను, సువార్థికులను పోగొట్టుకున్నారు ప్రభువా. అయినప్పటికీ మీ అపారమైనటువంటి కాపుదల మా ఎడల మీరు అనుగ్రహింపచేసి సజీవంగా మమ్మల్ని నిలబెట్టారు. అందుని బట్టి మేము స్తుతిస్తున్నాం. ఈ చిట్ట చివరి ఆరాధనలో ఈ సంవత్సరం మేము చేరి మీ నామాన్ని స్తుతించడానికి మమ్మల్ని ఆయత్తపరిచిన రీతిని బట్టి మీకు వందనాలు. ఈ దినాన్ని నీ వాక్యం ద్వారా మాకు ఏమి నేర్పించినై ఉన్నావో ఆ మాటలను మీ పాదాల యొద్ద కూర్చుని నేర్చుకుని సరిచేసుకుని మా జీవితాలను నీకు ఇష్టకరమైనటువంటి రీతిలో మరల్చుకోవటానికి కావలసిన కృపను ప్రసాదింపచేసి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలను మీరే పొందుకొనమని ఈ ప్రార్థన మా ప్రభువారైనటువంటి యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. గడిచిన సంవత్సరం మత్తయి సువార్త 2వ అధ్యాయంలో నుండి జ్ఞానుల గురించి మీకు చెప్పి జ్ఞానులకు ఉన్నటువంటి 7 లక్షణాలను మీకు గడిచిన సంవత్సరం మీకు చెప్పడం జరిగింది. జ్ఞానులకు ఉన్న 7 లక్షణాల గురించి మనము గడిచిన సంవత్సరం నేర్చుకున్నాం. మీ అందరికీ తెలుసు, మత్తయి సువార్త 2వ అధ్యాయంలో తూర్పు దేశంలో ఉన్నటువంటి జ్ఞానులు నక్షత్రాన్ని కనుగొని ఆ నక్షత్రము నడిపించిన మేరకు యేసుప్రభు వారి దగ్గరకు వచ్చి ఆయన ఎదుట సాగిలపడి పూజించి వారి పెట్టెలు విప్పి కానుకలు సమర్పించారు అనేటువంటిది ఈ స్టోరీ మనకు చిన్నప్పటి నుంచే తెలుసు. ఈ స్టోరీ మీకు చెప్పాలని నేను అనుకోవటం లేదు, కానీ ఈ స్టోరీలో నుండి 3 ప్రశ్నలను ఈ 2021వ సంవత్సరం చివరి ఆదివారం మనలను మనం ప్రశ్నించుకోవాలి. 3 ప్రశ్నలు ఈ దినాన్ని మీ ఎదుట ఉంచుతున్నాను. మనం కొత్త సంవత్సరంలోకి వెళ్ళకముందు మనము ఈ 3 ప్రశ్నలు ఈ సంవత్సరం ఆఖరి ఆదివారం వేసుకోవాలి. మొదటి ప్రశ్న, వాట్ డూ యూ సీక్?
నీవు ఏమి వెదకుచున్నావు? నీవు ఏమి వెదకుచున్నావు? ఇది మొదటి ప్రశ్న. రెండవది, వేర్ డు యు సీక్? నీవు ఎక్కడ వెతుకుతున్నావు? మూడవది, వాట్ డు యు గివ్? నీవు ఏమి ఇచ్చుచున్నావు? ఈ మూడు ప్రశ్నలు మనం ఆలోచించేద్దాం. నీవు ఏం వెతుకుతున్నావు? ఈ సంవత్సరం అంతా ఏం వెతుకావు? నీవు ఎక్కడ వెతుకుతున్నావు? నీవు ఏమిస్తున్నావు? ఈ మూడు ప్రశ్నలను మీకు కొద్దిగా మనకున్న టయాన్ని బట్టి మనం ఆలోచించేద్దాం. సంవత్సరం అయిపోయింది. అప్పుడే సంవత్సరం అయిపోయిందా అనిపిస్తుంది. ఈ సంవత్సరంలో మనం ఏం సాధించాం? ఈ సంవత్సరంలో మనం ఏం పొందుకున్నాం? ఈ సంవత్సరంలో దేని కొరకు ప్రయాసపడ్డాం? మనం అనుకున్నది సాధించామా? అనుకున్నది పొందుకున్నామా అనేటువంటిది మనం ఆలోచన చేయాలి. వాట్ డు యు సీక్? నువ్వేం వెతుకుతున్నావు? విచిత్రం ఏంటంటే మనిషికి ఉన్న అవసరత ఒకటి, వారు వెతికేది మరొకటి. మనకేం అవసరమో అది వెతుక్కోవటం మానేసి మనకి ఏది అవసరము కాదో దాన్ని వెతుక్కోవటం మొదలుపెట్టాం. అందుచేత అవసరం కాని దాన్ని వెతుక్కున్నాం కాబట్టి మనకు దొరకలేదేమో. యేసు ప్రభువారు మనం ఏం వెతుకుతున్నామని అడిగితే మనం ఏం సమాధానం చెప్తాం? ఈరోజు రెండు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాం. మొట్టమొదటిది, యేసయ్య 5 రొట్టెలను 2 చిన్న చేపలను అద్భుతం చేసి 5,000 మందికి పంచిపెట్టిన సంగతి మీ అందరికీ తెలుసు. 5,000 మందికి పంచిపెట్టిన తర్వాత వాళ్ళు ఇరిసేసినటువంటి ముక్కలు పోగు చేస్తే 12 గంపలైనవి. మీ అందరికీ తెలుసు కదా. అసలు మనము పొయ్యి మీద పెనం పెట్టకుండా వంట తయారైపోతే ఎంత బాగుంటుందండి. అసలు మనకు మెయిన్ ప్రాబ్లం ఏంటి? మన ఇంట్లోని మనకు 2 ప్రాబ్లంలు ఆడవాళ్ళకి. మొట్టమొదటి ప్రాబ్లం వంట, రెండవ ప్రాబ్లం పెంట. మొట్టమొదటి ప్రాబ్లం వంట ఏంటంటే లేచిన కానించి ఈరోజు ఏం వండాలి, ఆ అంట్లను కడుక్కోవటం. అసలు తినేవాళ్ళు ఇద్దరైనా కానీ అక్కడ కడుక్కునేటువంటి అంట్లు ఇంత లోటు ఉంటాయి చూసారు. మనకి చాలా బాధ వచ్చే విషయం ఏంటంటే ఈ వంటే నెంబర్ 1. ఎప్పుడో పూర్వకాలంలోని మా నాన్నగారు చెప్తూ ఉండేవారు, అమెరికాలో పని మనిషిని పెట్టుకుని అంట్లు కడిగించుకోవాలని అంటే చాలా కష్టమని ప్లేట్లు తినేసి పడేస్తారంట అని చెప్పేవారు. అప్పుడు ప్లేట్లు తినేసి పడేస్తారంటే వాళ్ళకి ఎంత డబ్బు ఉంది? మనం ఏ ప్లేట్లు ఊహించుకుంటాం? స్టీల్ ప్లేట్లు, పెంగాణ ప్లేట్లు, ప్లాస్టిక్ ప్లేట్లు ఊహించుకుని తినేసి పడేస్తాం ఏంట్రా బాబా, ఏరుకున్న డబ్బులు వస్తాయి అనుకునేవాడు నేను. అప్పుడు కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత మన దేశానికి కూడా తినేసి పడేసి ప్లేట్లు వచ్చినాయి. ఇప్పుడు మన అందరికీ సులువైపోయింది ఏంటంటే తినేసి పడేసి ప్లేట్లు ఎలా ఉంటాయా అని ఇప్పుడు మనకు అర్థమైంది. అలా తినేసి పడేసి ప్లేట్లు ఉంటే మనకు చాలా ఈజీ, పట్టుకెళ్ళి పెంటపై పడేసి అంటించేస్తే వదిలిపోద్ది అక్కడతోటి. అయితే ఇది ఫంక్షన్లకి సాధ్యమే కానీ రోజు ఇంట్లో తినేసి పడేసి మరి ప్లేట్లు మనం ఎక్కడ కొనుక్కోగలం? అందుచేత ఇప్పుడు మరి ఈ యొక్క డిష్ వాషర్లు వచ్చినాయి. చిన్న చిన్న సామాన్లు అన్నీ కూడా దాంట్లో పెట్టేసి స్విచ్ నొక్కితే మామూలు నీళ్ళతో కాదు 7 నీళ్ళతో కడుగుతుంది. అది శుభ్రంగా గీత ఆడకుండా శుభ్రంగా కడిగేసి వచ్చేటువంటి మిషన్లు వచ్చినాయి ఇప్పుడు. కొంత సుఖం అయినా అది మనలాంటి పలావ గిన్నెలు కడగదు. ఎందుకంటే అంత పెద్ద పెద్దవి కడిగి మిషన్లు ఇంకా మనకు అందుబాటులోకి రాలేదు. ఒకవేళ వచ్చినా కూడా మనుషుల చేత కడిగించడం కంటే ఆ పెద్ద మిషన్కి వచ్చే కరెంటు బిల్లు
చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది పరిస్థితి అన్నమాట. వంట వండుకోకరు లేకుండా 5 రొట్టెలు తీసుకుని 5,000 మందికి పంచిపెట్టేసి ఇంకా మిగిలిన 12 గంపలు ఎత్తేసరికి జనం అందరూ అనుకున్నారు ఇదేదో ప్రోగ్రాం బాగుంది. ఎందుకంటే మనకి వండుకోకరు లేకుండా భోజనం దొరికితే ఈ ప్రోగ్రాం బాగుంటుంది కదా. అంచేత 5,000 మంది తిని మాట్లాడుకూరుకున్నారు అనుకుంటున్నారా? వీళ్ళ లోకంలోకి వెళ్ళి ఆయన 5 రొట్టెలు పట్టుకున్నాడు ఇలా చేత్తోని, అలా వడ్డించేటప్పుడు 5,000 మందికి సరిపోయింది. 5,000 మంది మగవాళ్ళనే లెక్కెట్టారు, ఆడవాళ్ళని లెక్కట్లేదు. 5,000 మంది పిల్లల్ని, మరి వాళ్ళు ఎంతమంది పిల్లల్ని తీసుకొచ్చారో పిల్లల్ని లెక్కట్లేదు. 5,000 మంది మగవాళ్ళని లెక్కెట్టి ఇలాగ అందరికీ భోజనం పెట్టేశాడమ్మ అన్నప్పటికీ జనం అందరూ ఇంక ఇంటికాడ కొండలు వదిలేసి, ఇంటికాడ వంటలు వండే ప్రోగ్రాం వదిలేసి ఇంక యేసయ్య ఎక్కడికి వెళ్తానంటే అక్కడికి జనసమూహాలు వెళ్ళిపోతున్నాయి. ఎందుకనంటే వండుకునే ప్రోగ్రాం అక్కర్లొద్దు, యేసయ్య అద్భుతం చేసి మాకు భోజనం పెడతాడని ఆయన వెనకాల వెళ్ళిపోతుంటే ఒకసారి యేసయ్య వెనక్కి తిరిగి చూశాడు జనం వైపు. ఓ ఇక్కడి నుంచి ఎక్కడ దాకా ఉన్నారు అనుకుంటున్నారు? కోరిమెల్లి, కలిసిపురం, రావులపాలెం బిచ్చి దాకా ఉన్నారు జనం. వీళ్ళందరూ ఎందుకు వచ్చేస్తున్నారు నా వెనకాల అని యేసయ్యకి తెలీదా? అందుకని యేసయ్యకి తెలుసు. యేసయ్యకి తెలిసి ఏమన్నారు తెలుసా? మీరు సూచక క్రియలను చూడటానికి నా వెనకాల రావటం లేదు, మీరు రొట్టె కొరకు నన్ను వెంబడించుచున్నారు కాబట్టి రొట్టె దొరకదు అని చెప్పారు. రొట్టె అని ఎందుకన్నారంటే ఆ దేశంలో వాళ్ళ ఆహారం రొట్టె, మన దేశంలో మన ఆహారము అన్నం. అంచేత రొట్టె అని బైబిల్లో ఎక్కడన్నా వస్తే ఆ రొట్టె తీసేసి ఏం పెట్టుకోవాలి? మనం అన్నం పెట్టుకోవాలన్నమాట. మరి దేవుని వాక్యం తెలియజేస్తుంది, మనుష్యుడు రొట్టె వలన జీవించడు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దీని అర్థం ఏంటనంటే మనిషి అన్నం వల్లనే మాత్రమే జీవించడు, దేవుడు నోట నుండి వచ్చేటువంటి మాట వలన జీవిస్తాడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. కనుక మీరందరూ నా వెనకాల పడుతున్నారు, నా దగ్గర ఏదో అద్భుతం చేసి మీకు రోజు భోజనం పెడతారని తిరుగుతున్నారు, ఇక మీద నేను మీకు భోజనం పెట్టను అన్నప్పుడు చాలామంది ఖాళీ అయిపోయారు. చాలామంది ఖాళీ అయిపోయారు. అనగా వాళ్ళ దేన్ని వెతుకుతున్నారని అంటే వారు రొట్టెని వెతుకుతున్నారు. ప్రభు అంటున్నాడు, మీరు ఏం వెతుకుతున్నారు? యు ఆర్ సీకింగ్ ఫర్ బ్రెడ్. మీరు రొట్టె కొరకు నన్ను వెతుకుతున్నారు. మీకు విచిత్రం చెప్పనా? ఉచ్చులారిపేటలో సువార్త చేయడానికి వెళ్ళాం. ఒక సహోదరుడు ఇంటికి మా చర్చిలోకి రావటం మానేశాడు. యాండి మీరు గుళ్ళోకి రావటం మానేశారా అండి అని అడుగుతుంటే, మీ సంఘస్థులు ఇంకా అప్పుడు దాకా మన సంఘం కూడా, మీ సంఘస్థులు క్రిస్మస్కి క్యారేజీ పెట్టమంటే పెట్టనన్నారండి, అందుకే మానేసానండి అన్నాడు. ఆడు తినేసంట మళ్ళీ ఏం చేస్తారంట, ఇంటికి క్యారేజ్ అట్టుకెళ్తారంట, క్యారేజీ పెట్టనన్నారంట, అందుకు గుళ్ళకు మానేసారట. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? వీడు భోజనం కోసం వచ్చాడు ఇక్కడికి. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు. భోజనాలు ఉంటాయి కానీ భోజనం కోసం కాదు. దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతి, సంతోషము, సమాధానము అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఓహో, నీ కారణం గుళ్ళోకి మానేటకు ఇది కారణం అయితే నేను అడగను నిన్ను రమ్మని. ఎందుకనంటే కొన్ని విచిత్రమైన ఊర్లు ఉన్నాయి. మరి జ్యోతిబాబు గారు ఊరుందా? ఆ ఊర్లో పెళ్ళికి వచ్చి తినేసి క్యారేజ్ ఎట్టుకెళ్తారు అనమాట. అది అనగా 500 మంది ఎస్టిమేషన్ వేసుకున్నారు అనుకోండి, 1000 మంది కొండాలంట. 1000 మంది కొండాలి. ఎందుకంటే వీళ్ళు తినేసి అంటే మళ్ళీ క్యారేజ్ ఎట్టుకెళ్తారంట. వచ్చే వాళ్ళందరూ క్యారేజ్ ఎట్టుకుని వస్తారు. ఇలాగైతే ఎంతమంది మెయింటైన్ చేయగలరో పెళ్ళిళ్ళు? అసలు ఓ పెళ్ళి చేసుకోవడమే సత్తని. అందుచేత ప్రభు అంటున్నారు, మీరు రొట్టె కొరకు నన్ను వెతుకుతున్నారు. ఆ రొట్టె కోసం మీరు వెతికితే ఇక రొట్టె రాదు. ఏమీ రాదని తెలిసిన తర్వాత మనం ఎందుకు వెళ్తాం ఇంకా ఆయన వెనకాల? అందుచేతనే ఈ దినాన్ని మనం వేసుకున్నటువంటి మొట్టమొదటి ప్రశ్న ఏంటనంటే, నీవు ఏం వెతుకుతున్నావు? ఒకవేళ రొట్టెను వెతుకుతున్నావా? ఒకవేళ రొట్టెను వెతుకుతా ఉన్నట్లయితే
మనం విచిత్రం ఏంటంటే మనం ఏం దొరుకుతామో అదే దొరకదు మనకి, ఏం వెతుకుతామో అదే దొరకదు, ఏది వెతుకుతామో అదే మనకు దూరం అయిపోతూ ఉంటుంది. అందుచేత ఈ దినాన్ని మీరు ప్రశ్నించుకోండి, నేనేం వెతుకుతున్నాను ఈ సంవత్సరం అంతా? దే ఆర్ సీకింగ్ ఫర్ బ్రెడ్. రెండవది, యోహాను రాసిన 2వ పత్రికలో అనుకుంటా ఒక మాట ఉంది, వారు ఘనత కొరకు వెతుకుతున్నారట. వారు ఘనత కొరకు వెతుకుతున్నారట. ఘనత కొరకు వెతకటం అంటే ఏంటంటే వాళ్ళు ఏ పని చేసినా అందులో గొప్ప రావాలి. గొప్ప కోసం మనం ఏ పని చేయకూడదు. కొంతమంది గొప్ప వస్తుంది అనుకుంటేనే ఆ పని చేస్తారు, గొప్ప రాదని అనుకుంటే ఆ పని చేయరు. నీకు పేరు వచ్చేయాలి, ఏమైనా పెడితే పేరు వచ్చేయాలి నీకు. దేవుడు అంటున్నాడు, నీవు ప్రార్థన చేసినప్పుడు నీ రహస్యమందున నీ తండ్రికి తప్ప ఎవరికి కూడా నీ ప్రార్థన తెలియకూడదు. నువ్వేదైనా ఎవరికన్నా ఇచ్చేటప్పుడు రహస్యమందు ఉన్నటువంటి నీ తండ్రికి తప్ప ఇంకెవరికి కూడా తెలియకూడదు. కానీ కొంతమంది ఘనత కొరకు గొప్ప చేయాలి. పలానా సంఘం వాళ్ళు ఎంత లైటింగ్ పెట్టారు, అందుచేత మనం ఇంత లైటింగ్ పెట్టేయాలి. పలానా సంఘం వాళ్ళు ఇన్ని వెరైటీలు వేశారు, మనం వెరైటీలు వేసేయాలి గొప్ప కోసం. కానీ మన ఆరాధనలో, మన క్రిస్మస్ల్లో దేవుడు ఎంతవరకు గణపరచబడుతున్నాడు? ఓసారి అయితే మరి సగినేటి పిల్ల కిందకి వెళ్ళామండి క్రిస్మస్ ఆరాధనకి. అక్కడ వాళ్ళు అందరూ కొయిట వాళ్ళు అన్నమాట, కొయిట వాళ్ళు, ఇజ్రాయేల్ వాళ్ళు, వాళ్ళ దగ్గర బోల్డ్ డబ్బు ఉంటుంది. అంచేత ఒక వెరైటీ ఎంత బోల్డ్ వెరైటీలు అన్నమాట. చివరికి ఒక గ్యాంగ్కి ఇంకో గ్యాంగ్కి దెబ్బలాట వచ్చేసిందండి. దెబ్బలాట వచ్చేసి ఆళ్ళు రాళ్ళు వేసేసుకున్నారు. స్టేజ్ మీద కూర్చున్న మా మీదకి వేసేస్తున్నారు రాళ్ళు. అంచేత గబగబా నన్ను తీసుకెళ్ళి ఒకళ్ళ ఇంట్లో దాశారు. క్రిస్మస్ జరగలేదు, ఇంకా భోజనాలతో అయిపోయింది. ఎందుచేతనంటే నేను చికెన్ వేయించాను, నాకు గొప్ప రావాలి, నేను మటన్ వేయించాను, నాకు అంతకంటే గొప్ప రావాలి. ఈ గొప్పల కోసం పోగలాడటం సరిపోతుందే తప్ప దేవుడిని ఎంతవరకు గణపరుస్తున్నాం, దేవుడికి నా వల్ల ఏ మహిమ వస్తుంది అనేటువంటి దాని గురించి పట్టించుకోవటం లేదు. కొంతమంది ఏమో రొట్టెను వెతుకుతుంటే, కొంతమంది ఘనత కొరకు నాకు గొప్ప వచ్చేయాలి, నేను ఏం చేసినా నాకు గొప్ప వచ్చేయాలి. గొప్ప వచ్చేది ఏమిటి? గంత గనుడైనా సమాధిలోకి దిగిపోయిన తర్వాత తన ఘనత నశించిపోవునని ఒక వాక్యం తెలియజేస్తుంది. నువ్వు ఎంత గొప్పడు అయినా నీ మీద మట్టి వేస్తారా లేదా బంగారం వేస్తారా చచ్చిపోయిన తర్వాత? చెప్పండి. ఎన్ని కాగితాలు సంపాదించినా కాగితాలు జిమ్మివాడిని ఎవరిని చూడలేదు నేను. చిల్లర డబ్బులనే జిమ్ముతారు అని ఎందుకు వేస్తున్నారు అనుకున్నారు చిల్లర డబ్బులు? నీ బతుకంతా చిల్లర డబ్బులు అయిపోయిందిరా బాబు నీ బతుకని. కనుక నువ్వు ఈ సంవత్సరం దేన్ని వెతుకావు? భోజనాన్ని వెతుకవా? దేవుని వాక్యం తెలియజేస్తుంది. కొంతమందికి అంట వాళ్ళ కడుపే వాళ్ళ దేవుడు అంట. వాళ్ళ కడుపు నిండితేనే భోజనాలు బాగా ఎట్టినట్టు. ఆడు కడుపు నిండలేదు అనుకోండి, భోజనాలు బాగా ఎట్టలేనట్టు లెక్క. అందుకనే నేను చర్చి తీసుకున్న కాడి నుంచి భోజనం మిగిలిలాగా వండించాను తప్ప భోజనం తక్కువ వచ్చేలాగా ఎప్పుడు వండించలేదు. ఎందుకంటే కొంతమందికి అదే దేవుడు. ఎన్ని తిప్పలు పడితే భోజనం వస్తుందో కొంతమందికి అసలు తెలదు. చికెన్ కొట్టించాలంటే అర్ధరాత్రి కాడ వెళ్ళాలి, అక్కడికి మటన్ కొట్టించాలంటే అర్ధరాత్రి కాడ వెళ్ళాలి. రాళ్ళ పనులు ఎన్ని దోమలు కుట్టేస్తాయి వాళ్ళని. నీకు పొరపాటును కానీ 2 దుమ్ములే పడ్డాయి అనుకో, ఇంక అందరిని ఉతికేసి ఆరేసేస్తారు మీరు. అయ్యో ఇది ఎంత కష్టపడితే ఇది వచ్చింది అనేటువంటి ఆలోచన లేదు. మరి నేను సంఘం చేపట్టినప్పటి నుంచి పలానా వాళ్ళు ఇదెట్టారు, పలానా వాళ్ళు అదెట్టారు నేను చెప్పట్లేదు. ఎందుకంటే దేవుడు అన్నాడు, ఎప్పుడైతే బహిరంగంగా ఈ చెప్పామో నీ ప్రతిఫలం నువ్వు పొందుకున్నట్టే. బయట చదువుతారు, పలానా వాళ్ళు 50 రూపాయలు కానుకగా ఇచ్చారు, వాళ్ళ కుటుంబం దీవించబడును గాక, వాళ్ళ పాడి పంటలు వర్ధిల్లించబడును గాక, బయట చదువుతారు.
ఎందుకంటే 50 రూపాయలు ఇచ్చినోండి చదివారు కాబట్టి నేను 100 ఇస్తే ఇంకా బాగా చదువుతారని 100 ఎత్తుకుని వస్తాడు ఇంకొకడు. దేవుడు ఏమంటున్నాడనంటే, నీ కుడి చేత్తో ఇచ్చింది నీ ఎడం చేతికి తెలియకూడదు. నీవు ఇచ్చావో లేదో దేవుడికి తెలీదా? నీ డబ్బులు దేవుడికి వెళ్తున్నాయో లేదో ఆయనకి తెలీదా? నీవు దేనికోసం వెతుకుతున్నావు? ఒకవేళ నువ్వు రొట్టె కోసమే బ్రతుకుతూ ఉన్నట్లయితే ఒక రోజున రొట్టె లేకుండా పోతే నీ పరిస్థితి ఏంటి? ఒకవేళ నువ్వు గొప్ప కోసమే బ్రతుకుతూ ఉంటే, ఆ ఇగోని చంపుకోలేక చాలామంది తిప్పలు పడుతున్నారు. అసలు గర్వించటానికి మన దగ్గర ఏముంది? గర్వించటానికి మనం ఎంతటోళ్ళం? అంచేత ప్రభు ఏమన్నా తెలుసా, కొంతమంది బట్టలు మంచి కాస్ట్లీ వేసేసుకుంటే వాళ్ళకి పేరు వచ్చేద్దు అనుకుంటారు. నీ దుస్తుల కంటే నీ దేహము గొప్పది. బట్టలకు కాదు విలువ, బట్టలు వేసుకున్న మనిషికి ఉండాలి విలువ. నేను ఒకప్పుడు అలాగనుకునేవాడిని, బంగారం ఎక్కువ వేసుకుంటే ఎక్కువ విలువ ఉంటుందేమో అనుకుని ఇంత లావు గొలుసు కొనుక్కున్నాను. వేలు నిండా అందరిలాగా వేళ్ళకి అన్నిటికి బంగారం పెట్టేసుకుంటే చాలా వాల్యూ ఉంటుందేమో అనుకున్నాను. దేవుడు నాతో నేరుగా సూటిగా మాట్లాడాడు. ఎందుకంటే ఉంగరం కొనుక్కుని ఏ ఏలికైతే పెట్టుకున్నానో ఆ ఏలికి దెబ్బ తగిలింది. అంటే ఇది దేవుడికి ఇష్టం లేదన్నమాట. దేవుడికి ఇష్టం లేదని ఆ ఉంగరాలన్నీ తీసి పడేస్తాను, నాకు అవసరం లేదని. ఎందుకనంటే మనిషికి విలువ ఉండాలి కానండి, వేసుకున్న వస్త్రానికి విలువిస్తే ప్రతిరోజు విలువైన వస్త్రాలు వేసుకుంటామా మనం? వేసుకున్నటువంటి బంగారానికే విలువిస్తే ఆ బంగారం అన్ని రోజులు మనకు ఉంటుందా? మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, గేదె మెడలోకి తీసుకెళ్ళి దానికి ఒక హారం ఎత్తే గేదెకి విలువ వచ్చేద్దా? చెప్పండి. గేదెని గేదెలాగా చూస్తామా, లేకపోతే బంగారం వేసుకున్నా గేదెలా చూస్తామా? అందుచేత ప్రభు ఏమంటున్నాడంటే, నీ దేహం గొప్పది నీ వస్త్రం కంటే. వస్త్రం మారిపోతుంది కానీ దేహం అలాగే ఉంటుంది. అందుచేత మీరు ఆలోచన చేయమని మనవి చేస్తూ ఉన్నాను. కనుక మనుషులకు విలువ ఉండాలి కానీ వస్త్రాలకు కాదు విలువ. కాబట్టి మొట్టమొదటి ప్రశ్న ఈరోజు, మీరు ఏం వెతుకుతున్నారు? మీరు 2021 సంవత్సరం అంతా ఏం వెతికారు? మీకు అది దొరికిందా? ఒకవేళ దొరకకపోతే మీకు ఎందుకు దూరం అయిపోయింది? అది దొరుకుతుంది అనుకున్నది ఎందుకు దూరం అయిపోయింది? ఒకసారి ఆలోచన చేసి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వాగ్దానం కార్డు ఒకసారి తీసుకోండి. ఈ సంవత్సరం వాగ్దానం కార్డు ఎంతవరకు నెరవేరింది మన జీవితంలో? నాకెందుకు నెరవేరలేదు? ఎందుకు వాగ్దానంగానే ఉండిపోయింది? నా జీవితంలో ఎందుకు నెరవేరలేదు? నేను దేన్ని వెతుకాను? అయితే ప్రభు ఏమన్నాడంటే, మీరు రొట్టె కోసం వెతుక్కోకండి, మీరు వస్త్రాల కోసం వెతుక్కోకండి, మీరు ఇల్లుల కోసం వెతుక్కోకండి. ఆయన ఏం చెప్పారంటే, దేవుని రాజ్యమును నీతిని మీరు మొదట వెతకండి, అప్పుడు ఇవన్నీ మీకు ఇవ్వబడతాయి. ఏం వెతకాలంట? దేవుని రాజ్యమును మీరు మొదట వెతకాలట. ఎందుచేతనంటే దేవుని రాజ్యము శాశ్వతమైనది. నేను ఏ బట్టల షాపులోకి వెళ్ళినా గంటల తరబడి షాపింగ్ చేయను, నిమిషాల తరబడే. ఎందుకంటే ఇది ఉంటే 1 సంవత్సరం ఉంటుంది, లేదా 2 సంవత్సరాలు ఉంటుంది. దీనికోసం అంత టైం మనం వేస్ట్ చేసుకోవడం ఎందుకు? మరి కొంతమంది ఉన్నారంటే ఆ షాపోడికి ఆత్మహత్య చేసేసుకోవాలనిపిద్ది అనమాట. ఇది కొంటాడో లేదో తెలదో, మొత్తం మేట్లు ఇది ఇప్పండి అది ఇప్పండి, ఇది అన్ని ఇప్పించిన తర్వాత కొనకపోతే నాకే చెప్పించి కొట్టాలనిపిస్తుంది. ఏం చేతనైతే అన్ని ఇప్పించిన తర్వాత పామడి ఎంత కష్టపడితే ఇప్పటి ఎవరికైనా ఈజీ మనం ఇప్పచ్చు. ఆ చీర మడతెట్టాలంటే అంచేతని ఈ మధ్యన చాలామంది చేతకాని వాళ్ళు అందరినీ చీరల షాపులో పెట్టుకుంటారు అంటున్నారు. ఏంటి ఇలా చూపిస్తాను అంతే, మొత్తం ఇప్పనండి, ఎందుకంటే మాట్లాడుతాను నాకు రాదని చెప్పేస్తున్నాడు.
కొంత సేవ్ అయిపోయినట్టు అన్నమాట. లేకపోతే మన వాళ్ళు గడ్డి మేట్ల కింద తయారు చేస్తారు. మన దేహం శాశ్వతమైంది కానీ వస్త్రం కాదు. ఈ వస్త్రం తీసి పడేస్తాం. అంచేత మనం ఎంతసేపు దేని గురించి ఆలోచిస్తున్నాం? ఏం తిందామా, ఏమి ధరిందామా, ఎక్కడ ఉందామా, ఈ మూడిటి గురించి ఆలోచించడం సరిపోతుంది. ఏంటది? కూడు, గుడ్డ, గూడు. ఈ మూడిట్ల గురించి ఆలోచన చేసుకోవడం సరిపోతుంది. ప్రభు అంటున్నాడు, ఈ మూడు మీకు రావాలంటే మీరు దేవుని రాజ్యమును, నీతిని మీరు మొదట వెతకండి. మిగతా వాటిని వెతకొద్దు అంటలేదు దేవుడు. మొట్టమొదట మనం ఏం వెతకాలో అది నేర్చుకోవాలి. నీవు మొట్టమొదట దేవుని రాజ్యాన్ని, నీతిని వెతికితే, దేవుని రాజ్యము శాశ్వతమైంది అనగా మనం టెంపరీ వాటి కోసం మన టైం వేస్ట్ చేయటం కాదు, శాశ్వతమైన వాటి కొరకు మన యొక్క సమయాన్ని వెచ్చించవలసినటువంటి వారమై ఉన్నాం. మనము అడుగు బయటికి వేసే కొలది మనకి జీవితం పెరుగుతుంది. మీరు గమనించండి, అడుగు బయటికి వేసే కొలది జీవితం పెరుగుతుంది. తల్లి గర్భములో 9 నెలలు ఉంటాడు మనిషి. 9 నెలలు ఉన్నప్పుడు తల్లికి సెలెడుతుంది కానీ పిల్లోడికి సెలెట్టదు. తల్లికి ఆకలేస్తుంది కానీ పిల్లోడికి ఆకలేస్తుందో లేదో మనకు తెలీదు. కడుపులో ఉన్నంతసేపు ఆ పిల్లోడు స్వర్గంలో ఉన్నట్టే. 9 నెలల నుంచి లోపల ఉండి అలవాటు అయిపోయి ఆ 9 నెలల తర్వాత పిల్లోడు బయటకు వచ్చిన తర్వాత కంపల్సరిగా ఏడుస్తాడు. ఏడపోతే మనము గిల్లి మరీ ఏడిపిస్తాం. గిల్తమంటే ఏదో మొక్కుడిపోయేలా కాదు, మనం కొద్దిగా నొప్పి కలిగిస్తాం పిల్లోడికి. ఎందుకంటే తల్లి కడుపులో నుంచి బిడ్డ బయటకు వచ్చిన తర్వాత ఏడవటం అనేది సహజం. ఎందుకంటే ఒక లోకంలోంచి ఇంకో లోకంలోకి వస్తున్నాడు. గర్భము అనే లోకంలో నుంచి భూమి అనేటువంటి లోకంలోనికి వస్తున్నాడు. వచ్చినప్పుడు లోపల ఉన్న పరిస్థితి వేరు, ఇక్కడ ఉన్న పరిస్థితి వేరు. ఒక స్టెప్ బయటకు వేసాడంటే మొత్తం అన్నీ మారిపోతున్నాయి. ఈడి గాలి ఈడే పెరసాలి, ఈడి భోజనం, ఈడి పాలు ఈడే తాగాలి, వీడి చలి ఈడే భరించుకోవాలి. పిల్లోడు వణుకుపోతున్నాడు, చుట్టూ పెట్టేస్తాం, మనం దూది లాంటి వస్త్రాలు పెట్టేస్తూ ఉంటాం. ఎందుకంటే ఒక లైఫ్లో నుంచి ఇంకో లైఫ్లోకి వచ్చినప్పుడు ఈ లైఫ్ పెరుగుతుంది. అక్కడ 9 నెలల లైఫ్, ఇక్కడికి వచ్చాక 90. మోషే అన్నాడు, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును, అయినను వాటి వైభవము దుఃఖమే, ఆయాసమే. ఎన్నాళ్ళు బ్రతికినా దుఃఖంతోనే బ్రతకాలి, ఎన్నాళ్ళు బ్రతికిన ఆయాసంతోనే బ్రతకాలి. చనిపోయిన వాళ్ళందరూ కూడా ధన్యులు. దేవుని వాక్యం తెలియజేస్తుంది. మనం అనుకుంటున్నాం చచ్చిపోయినా, అయ్యో పాపం చచ్చిపోయిందంట అంటున్నాం. చచ్చిపోయిన వాళ్ళు ఏమనుకుంటున్నారంట, అయ్యో పాపం ఇంకా ఉన్నాడంట అనుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే బ్రతుకున్నటువంటి మనం అందరము కూడా బాధలు అనుభవించాలి, శ్రమలు అనుభవించాలి. దేవుని వాక్యం తెలియజేస్తుంది, నువ్వు బ్రతుకున్నంత కాలము దుఃఖము, ఆయాసమే. ఈ దినాల యొక్క వైభవం అంతా కూడా దుఃఖం, ఆయాసముగానే మనకు కనపడుతుంది అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కడుపులో నుంచి ఒక స్టెప్ బయటకు వేసిన తర్వాత 9 నెలల్లో, అక్కడ 9 నెలల ఆయస్సు, బయటకు వచ్చిన తర్వాత 90 సంవత్సరాల ఆయస్సు. మోషే 70-80 సంవత్సరాలు అన్నాడు కానీ మోషేయే బ్రతికాడు 120 సంవత్సరాలు. భవిష్యత్తులో ఆయస్సు తగ్గిపోతుంది అనే సంగతి మోషే గుర్తించాడు. ఆదాము మొట్టమొదటి మానవుడు 930 సంవత్సరాలు బ్రతికాడు. 930 సంవత్సరాలు బ్రతికాడంటే మాటలా మామూలు విషయం కాదు. ఎన్ని తరాలు! అందరికంటే ఎక్కువ కాలం బ్రతికినాడు ఒకడు ఉన్నాడు, మెతూషలే అనేటువంటి వాడు. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 969 సంవత్సరాలు బ్రతికాడు. ఎంత వయసు చూడండి. కానీ జనరేషన్కి పాపం ఎక్కువైపోతుంది. ఈ పాపం ఎక్కువైపోవటం వల్ల ఆయస్సు తగ్గిపోతుంది. అంచేత కడుపులోంచి బయటకు అడుగుపెట్టినప్పుడు 9 నెలలోడు 90 సంవత్సరాలు అయిపోతున్నాడు. మరి ఈ లోకంలో నుంచి ఇంకో లోకంలోనికి ఒక అడుగు మనం బయటకు వేసేసరికి అది నిత్యత్వం అవుతుంది. అనగా మనం వెళ్ళే కొలది కాలం పెరుగుతుంది,
నిత్యత్వం అంటే మీకు అర్థం అయిపోతో మాట చెప్తున్నాను. మీరు ఎప్పుడైనా కోరిమెల్లి ఇసుక తిప్ప దగ్గరికి వెళ్ళండి, ఎంత ఇసుక తిప్ప ఉందో, ఎన్ని లారీలు తోలేస్తున్నా కానీ తరుగుతలేదు, అంత ఇసుక తిప్ప ఉంది. అందులో ఒక రజను, ఒక ఇసుక ముక్క తీసుకుంటే అది 1000 సంవత్సరాలు అనుకున్నాం అనుకోండి ఒక ఇసుక ముక్కని. ఈ ఇసుక అంతా పోగు చేస్తే ఎన్ని సంవత్సరాలు అవుద్దంటారు? లెక్క తెలిసిపోద్దా? అసలు మనకు లెక్కే తెలదు. అది నిత్యత్వం అంటే. మనము ఒక్కొక్క అడుగు బయటికి వేసే కొలది కాలం పెరుగుతుంది. ప్రభు అంటున్నాడు, మీరు ఈ తాత్కాలికమైనటువంటి ఈ జీవితం కోసం శాశ్వతమైన లోకాన్ని మీరు పోగొట్టుకోవద్దు. ఎందుకంటే అక్కడ 2 శాశ్వతమైన లోకాలు ఉన్నాయి, ఒకటి నరకము, ఒకటి పరలోకం. నరకం అనేటువంటిది నిరతము ఉండేటువంటి స్థలము, అగ్ని ఆరదు, పురుగు చావదు, పండ్లు పటపటమని కొరికేటువంటి భయంకరమైన స్థలం. అక్కడికి మీరు పోకూడదు. అక్కడికి మీరు పోకుండా ఉండాలని అంటే ఈ భూలోకములో నువ్వేం వెతుకుతున్నావు? ప్రభు అన్నాడు, ఇవన్నీ మీకు కావాలా? వాటిని వెతకండి. దేవుని రాజ్యమును, నీతిని మీరు మొదట వెతకండి. ఫస్ట్ ప్రాధాన్యత దేనికంటే దేవుని రాజ్యానికి. ఎందుకంటే దేవుని రాజ్యము శాశ్వతమైనది. రెండవది, నీతి బలమైనది. నీతిమంతులట సింహము వలె బలముగా నుందురట. నీతిమంతుడు ఎప్పుడు భయపడవలసిన పని లేదు. దొంగతనం చేస్తే భయం, అబద్ధం ఆడితే భయం, ఏదన్నా తప్పు చేస్తే భయం. నీతిమంతుడు భయపడవలసిన పని లేదు. ఎందుకంటే సింహం ఎంత ధైర్యంగా ఉంటుందో నీతిగా బ్రతికినోడు అంత ధైర్యంగా ఉండొచ్చట. నీకెంత బలమున్నా, ఎంత జ్ఞానమున్నా, ఎంత డబ్బున్నా, ఎంత బలాగమున్నా, నీకు నీతి లేకపోతే నీ బ్రతుకు వేస్ట్. నువ్వు సంపాదించే సంపాదన నీతిగా ఉండాలి, నువ్వు బ్రతికే బ్రతుకు నీతిగా ఉండాలి. ఎందుకంటే నీ నీతే నీకు బలం. నీ నీతే నీకు బలం. దానియేలు నువ్వు సింహపు బోన్లే వేస్తుంటే వణుకుపోయి దడెత్తిపోవట్లేదు, బీపీ తెచ్చేసుకోవట్లేదు. సింహం బోన్లు వేస్తారా ఏం పర్లేదు, ఎందుకంటే నేను నీతికి నిలబడ్డాను కానీ నేను అన్యాయం చేయలేదు. శద్రకు, మేషకు, అబేద్నెగోలను అగ్నిగుండంలో వేస్తుంటే ఇలా భయపడలేదు. ఎందుకో తెలుసా? వాళ్ళ నీతి కోసం నిలబడ్డా. నీతి కోసం నిలబడినోడు భయపడక్కర్లొద్దు. ఎవడు ముఖం చాటేసుకుంటాడు? ఎవడు తప్పు చేశాడో వాడు ముఖం చాటేసుకోవాలి, ఎవడు పాపం చేశాడో వాడు ముఖం చాటేసుకోవాలి, ఎవడు అన్యాయంగా సంపాదిస్తున్నాడో వాడు ముఖం చాటేసుకోవాలి. అంతేగాని నీతిగా బ్రతికేవాడు ధైర్యంగానే ఉండొచ్చు, ఏమున్నా, తిన్నాకున్నా లేకపోయినా. ఎందుకు కొన్నిసార్లు నీతిగా నిలబడతాడు, కూడి కూడా ఉండదు. అయినా పర్వాలేదు. నీ నీతే నిన్ను రక్షిస్తుంది, నీ నీతే నిన్ను కాపాడుతుంది. అందుచేత నీకు వస్త్రాలు కావాలా, నీకు ఇల్లు కావాలా, లేకపోతే నీకు భోజనం కావాలా, వీటిని కాదు వెతుక్కోవాల్సింది. నువ్వు దేన్ని వెతకాలనంటే దేవుని రాజ్యమును, నీతిని నువ్వు మొదట వెతుకు. అప్పుడు ఇవన్నీ నీ వెనకాల పరిగెట్టుకొస్తాయట. అవన్నీ నీ వెనకాల పరిగెట్టుకొస్తాయట. నా అనుభవంలో నేను నేర్చుకున్నది అదే. రూపాయి పోగు చేసి 1,00,000 పోగు చేద్దామని అంటే మన 1,00,000 అవ్వకుండా నీ డబ్బులు బయటకు వెళ్ళిపోయే మార్గాలు బోడని ఉన్నాయి. దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఎప్పుడైతే నీ మనస్సును డబ్బు మీద పెట్టావో ఆ డబ్బుకి రెక్కలు వచ్చి ఎగిరిపోతాయంట. డబ్బుకి రెక్కలేంటిరా నాయన? డబ్బుకి రెక్కలేంటి? నువ్వు డబ్బులు పోగు చేసి ఎంత ఉంది అని నువ్వు ఎప్పుడైతే గర్వంగా మాట్లాడావో దేవుడు వెంటనే ఈ డబ్బులు పోయి మార్గాన్ని చెప్తాడు. ఏంటి తెలుసా? ఏదో రోగం వస్తుంది, నిన్న 108 మీద హాస్పిటల్ తీసుకెళ్తారు. ఆడు అంటాడు, బాబు ఒక 50 కట్టు, అప్పుడు లోన్ జాయిన్ చేసుకుంటాం అంటాడు. ఫస్ట్ 50తో స్టార్ట్ అవుద్ది. ఆ తర్వాత డబ్బులకి రెక్కలు వస్తాయి రావా? పోలేండి బాబు, పోతే పోయిన డబ్బులు బతుకుంటే పోలు సగం తినచ్చు, బతుకుంటే మళ్ళీ అన్న సంపాదించుకోవచ్చు, ఎంత డబ్బులు ఖర్చైనా పర్లేదు, ఈ ప్రాణాన్ని కాపాడను బాబు. నువ్వు సంపాదించి ఆ డబ్బులు మీద మనసెట్టిన తర్వాత రెక్కలు వచ్చి ఎగిరిపోతామంటే ఇలాగే ఎగిరిపోతాయి. మనం నిజంగా చాలా ధన్యులం. ఒక ఆవిడ 52 లక్షలు పెట్టి ఇల్లు అమ్మేస్తే, ఇల్లు అమ్మేసిన తర్వాత కరోనా వచ్చింది.
అర్థమైందండి? అందులో సగం డబ్బులు ఆగేశారు. ఎవరు? హాస్పిటల్. ఆవిడ పాపం ఏ పొలమో కొనుక్కుందాం ఇల్లు అమ్మేసుకుని అని ఎక్స్ట్రా ఇల్లు అమ్మేసుకుని పొలం కొనుక్కుందామంటే సగం డబ్బులు అక్కడికి వెళ్ళిపోయినాయి అన్నమాట. నిజంగా దేవుడు మనల్ని సజీవులుగా ఉంచాడంటే, ఆ డబ్బులన్నీ సేవ్ చేశాడంటే దేవుడి కృప కదా, దేవుడి కృప కదా. ఈరోజు బ్రతుకున్నామంటే దేవుని కృప. కనుక నువ్వు ఏం వెతుకుతున్నావు? ఏం వెతకాలి? దేవుని రాజ్యమును, నీతిని మీరు మొదట వెతకండి. అప్పుడు అవన్నీ మీకు ఇవ్వబడతాయి. దేవుడు నీకు అన్నీ ఇవ్వాలనుకుంటున్నావా? అన్నీ ఇవ్వాలంటే నువ్వు అన్నిటిని కాదు వెతుక్కోవటం, దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకండి. ఎంత చిత్రంగా ఉంటుందో తెలుసా? మధ్యాహ్నం మాటలు పరిగెడితే మన నీడ మీద మనమే పరిగెడుతుంటాం. అర్థమైందా? అదే సూర్యునికి ఎదురుగా నిలబడి మనము సూర్యునికి ఎదురుగుండా పరిగెడుతుంటే మన నీడ మనం వెనకాల పరిగెత్తుకుంటూ వస్తుంది. నువ్వు ఆయన రాజ్యాన్ని వెతుకు, ఆయన నీతిని వెతుకు. అప్పుడు నీకేం కావాలో అవన్నీ కూడా నీ వెనకాల పరిగెత్తుకుని వస్తాయి. ఒకవేళ 2021లో నా లక్ష్యము నేను ఛేదించలేకపోయాను, నేను అనుకున్నది సాధించలేకపోయాను నువ్వు అనుకుంటే, ఈరోజు తీర్మానం చేసుకో, ప్రభువా నిజమే, నేను అసలైంది వెతుకుతూ మానేసి అక్కర్లేని దాన్ని వెతుకాను, కనుక ఈ రోజున నుండి నేను అసలైంది వెతుకుతాను, నీ రాజ్యాన్ని, నీతిని వెతుకుతానని తీర్మానం చేసుకోండి. రెండవది, నువ్వెక్కడ వెతుకుతున్నావు? నువ్వెక్కడ వెతుకుతున్నావు? వేర్ డూ యూ సీక్? వీళ్ళు తూర్పు దేశంలో ఆయన యొక్క నక్షత్రాన్ని చూచి దేశాలు దాటుకుని వచ్చేసారు. ఇజ్రాయెల్ దేశం వచ్చేసారు. ఇజ్రాయెల్ దేశం వచ్చిన తర్వాత ఇంతవరకు నడిపించిన నక్షత్రాన్ని వాళ్ళు విడిచిపెట్టేసి వీళ్ళు అనుకుంటున్నారు రాజులింట్లోనే పుడతాడు అనుకుంటున్నారు. రాజులింట్లోనే పుడతారంట. అంటే వ్యవసాయం చేసుకునేవాడు కడుపును వ్యవసాయం చేసుకునేవాడే పుట్టాలి, రాజు కడుపును రాజు పుట్టాలి, పోలీసువాడు కడుపును పోలీసువాడు పుట్టాలి, లాయర్ కడుపును లాయర్ పుట్టాలి. మన బతుకు ఇలాగే ఉండాలి. అందుచేత వీళ్ళ సొంత జ్ఞానం ఉపయోగించి హేరోదు దగ్గరికి వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ఈ మధ్యన మీరు చదివారో లేదో, రిక్షా తొక్కేవాడు కూతురు IPS ఆఫీసర్ అయ్యింది, ఆటో నడుపుకునేవాడు కూతురు CA అయ్యింది. ఇలాంటి న్యూస్ చూస్తే నాకు చాలా ఆనందం కలుగుతుంది. ఎందుకంటే మన బ్రతుకులు ఎలాగో బాగుపడలేదు, మన బిడ్డల బ్రతుకైనా బాగుండాలి, మన పిల్లల బ్రతుకైనా మనకంటే ఉన్నతంగా ఉండాలి. మనం పడిన టెన్షన్లు మన బిడ్డలు పడకూడదు అని కష్టమైన బాధ అయినా ఎంత డబ్బైనా పెట్టి మనం పిల్లల్ని చదివిస్తున్నాం. మన ఊరు గురించి నాకు చాలా బాధ కలుగుతుంది. మన ఊర్లో ఎంతమంది పోలీసులు ఉన్నారు? మన ఊర్లో ఎంతమంది లాయర్లు ఉన్నారు? చెప్పండి. ఎంతమంది ఆఫీసర్లు ఉన్నారు మన ఊర్లోని? నాకు కనపడేదల్లా మన ఊర్లో సర్వేర్లే ఎక్కువ ఉన్నారు. ఏం సర్వే చేస్తారు? ఎవరు మాట్లాడరు. నేనంటే చాలా కోపం మీకు. ఏం సర్వే చేస్తారు? ఎవరు మాట్లాడరేటి? రోడ్లు సర్వే చేస్తారు. ఒక ఆయన కోరిమిల్లో ఒక ఆయన మాట్లాడుతుంటే ఇసుక పట్లోళ్ళు, ఆయన ఇంగ్లాండ్ దేశం వెళ్ళంట 2 హాస్పిటల్ కట్టాడంట అక్కడ ఇంగ్లాండ్ దేశంలో కోరిమిల్లో. అతను ఆయన దగ్గర 40 మంది పని చేస్తున్నారంట, ఒక్కొక్కడికి 3 లక్షలు జీతం అంట. ఎక్కడ పుట్టాము, ఎక్కడికి వెళ్ళాము, ఎంత గొప్పోళ్ళమయ్యాం. అలాంటి గొప్పోడు ఒక్కడన్నా మన ఊరిలో అవుతే ఘన సన్మానం చేయాలనిపిస్తుంది. కానీ మనం తాగటానికి ఫస్ట్ ఉంటున్నాం, పనికిరానాటిలో ఫస్ట్ ఉంటున్నాం, బాగుపడటానికి మాత్రం ఫస్ట్ ఉండట్లేదు. ఎలాగంటున్నానే కొంతమందికి నేనంటే బాధ కలిగినా పర్లేదు, నువ్వు బాగుపడితేనే.
ఏదో ఒకటి సాధించాలి అనే తపన లేకపోతే మనం ఎక్కడున్నామో అక్కడ ఉంటాం. ఏదో ఒకటి సాధించాలనే తపన నీకు కలిగి దాన్ని వెతకాలి, రాత్రైనా పగలైనా. దావీదు ఏమన్నాడు తెలుసా? యెహోవా మందిరము కట్టుట కొరకు నాకు ఒక స్థలం దొరికేంత వరకు నేను మంచం మీద పడుకోను. ఇది దున్నపోతుల్లో పడుకుంటాం, కానీ సాధించడానికి మాత్రం నిద్ర త్యాగం చెయ్యం. యెహోవా మందిరము కట్టడానికి ఒక స్థలం నాకు కావాలి. ఆ స్థలం దొరికిదాకా రాజు పరుపు మీద పడుకుంటాడు, పట్టు వస్త్రాలు కప్పుకుంటాడు. అప్పుడు అన్నాడు, ఆ రాజు ఏమంటున్నాడు తెలుసా? ఆయన మందిరాన్ని కట్టడానికి నాకు ఒక స్థలం దొరికేంత వరకు నేను మంచం మీద పండుకోను. ఎక్కడ పడుకుంటాడంట చెప్పండి అమ్మా? నేను అనుకున్నది సాధించేంత వరకు నేను మంచం మీద పండుకోను. ఎక్కడ పడుకుంటాను? నేల మీద పడుకుంటాను. ఎందుకంటే మంచం మీద అయితే మొత్తుగా నిద్ర వచ్చేస్తుంది. అదే నేల మీద పడుకున్నాను అనుకోండి, గడికి నా లక్ష్యము నాకు గుర్తొస్తుంది. అంబేద్కర్ వీధిలో రాళ్ళు మీద ఎక్కడైనా లైట్ ఉంటే ఆ లైట్ దగ్గర చదువుకునేవాడు అంట. ఊరి నువ్వు బాగా చదువుకోరా అని ఆడి కింద మనం ఏమట్టుకొచ్చేస్తున్నాం, మెత్తన పరుపట్టుకొచ్చేసి దాని మీద చదువుకోరా అంటే వీడికి చదువు రావట్లేదు, నిద్ర వస్తుంది. వీడికి అర్ధరాత్రి దాకా తిరిగి అలవాటు ఉన్నా కానీ పుస్తకం తీసుకున్నప్పుడు మాత్రం మత్తు బిల్ల వేసుకున్న వాళ్ళు నిద్ర వచ్చేస్తుంది వీడికి. నువ్వు ఎక్కడ వెతుకుతున్నావు? నీకు ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యము ఛేదించే వరకు, సాధించే వరకు నీ కంట మీద నిద్ర రాకూడదు. అలాగైతేనే నువ్వు లక్ష్యాన్ని సాధిస్తావు. దేవుడు నాకంటూ లక్ష్యం ఇచ్చాడు, నాకంటూ గమ్యం ఇచ్చాడు. అది చేరే వరకు అందరిలాగా నేను నిద్రపోను. అటువంటి లక్ష్యం నీకు కలగాలి. మా చర్చిలో ఇంతమంది ఆఫీసర్లు ఉన్నారని చెప్పుకోవాలి నేను. ఇంతమంది బిడ్డలు, ఇంత బాగా చదువుకున్న బిడ్డలు ఉన్నారని నేను చెప్పుకోవాలి నాకు గొప్పగా. కొంతమంది బిడ్డలు చిన్నప్పటి నుంచి మన దగ్గరే ఎదిగారు. బాప్తిస్మం మేము ఇంకో దగ్గర తీసుకుని వాళ్ళ చర్చ గొప్ప చెప్పుకుంటున్నారు. కానీ చిన్నప్పటి నుంచి ఇక్కడి నుంచి నువ్వు దేవుడి గురించి తెలుసుకున్న గురించే కదా అక్కడ బాప్తిస్మం తీసుకున్నావు. నువ్వు ఇక్కడ తెలుసుకోకపోతే నువ్వు అక్కడ ఏమైనా పెద్ద మగోడువా? నువ్వు అక్కడ బాప్తిస్మం తీసుకుని నువ్వు ఆ సంఘ సభ్యుడు వైపు అక్కడ ప్రమోట్ చేయడానికి ఒకసారి ఆలోచించేయండి. నీకు పునాది ఎక్కడిది? ఈ ఫౌండేషన్ నీకు ఇక్కడ ఉంది కాబట్టి ఈరోజు నువ్వు ఆ భక్తి చేయగలుగుతున్నావు, విశ్వాసగా ఉండగలుగుతున్నావు. మనల్ని ఎంతమంది ద్వేషించినా పర్లేదండి, ఎంతమంది ద్వేషించి అంత మంచిది మనకి. కానీ నా లక్ష్య సాధన కోసం నేను కష్టపడతాను, ప్రయాసపడతాను. రాత్రి పగలు నేను పడుకున్నా, కూర్చున్నా, నిద్రపోయినా నాకు అదే ఆలోచన, నా లక్ష్యాన్ని ఛేదించాలనేటువంటి ఆలోచన. మీరు ఎవరి చేతనా ద్వేషించబడుతున్నప్పుడు బాధపడకండి. ఎప్పుడైతే మనుషులు మనల్ని ద్వేషించడం మొదలు పెడతారో అప్పుడే దేవుడు ప్రేమించడం మొదలు పెడతాడు. దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? లేయా ద్వేషింపబడుట చూచి యెహోవా ఆమె గర్భమును తెరిచెను. అనగా మనుషులు ద్వేషించకపోతే ఆవిడ గర్భం దేవుడు తెరవపోనేమో. మనుషులు ద్వేషిస్తున్నారు. కట్టుకున్న మొగుడు ద్వేషిస్తున్నాడు భార్యను, తోబుట్టువు ద్వేషిస్తుంది వాళ్ళ అక్కను. వీళ్ళిద్దరే కాదండి, ఆమెను చాలామంది ద్వేషిస్తున్నారు. వీళ్ళందరూ ద్వేషిస్తేనట దేవుడు ఆమెను ప్రేమిస్తున్నాడు కనుక ఆమె గర్భాన్ని తెరిచి దేవుడు ఏం చేశాడు తెలుసా? అందగత్తుల కంటే ముందు ఈమెకు సంతాన ప్రాప్తి కలగజేశాడు. జ్యేష్ఠ కుమారుణ్ణి కనేటువంటి గొప్ప ధన్యత ఈ లేయాకు దేవుడిచ్చాడు. మనుషులు ప్రేమింతారు. నీ శరీరం బాగున్నంతసేపు, నువ్వు ఆరోగ్యంగా ఉన్నంతసేపు నిన్ను ప్రేమిస్తారు. ఒక అమ్మాయిని ప్రేమించాడంట, కారు ఎక్కించుకున్నాడంట.
కారు ఎక్కించుకుని ఈవిడితో మాట్లాడుతానయ్యా, ఎక్కడ నడుపుతున్నాడో మర్చిపోతున్నాడు వీడు. వెళ్ళి లారీలో పెట్టాడు. సరిగ్గా ఈవిడున్న దగ్గరికి వెళ్ళింది ఆ లారీ. 2 కాళ్ళు పిప్పైపోయినాయి. 2 కాళ్ళు తీసేశారు అమ్మాయికి. ఈడు బాగానే ఉన్నాడు, ఎందుకంటే ఆ పక్కన ఇట్టాడు అన్నమాట. తర్వాత ఆమెకు 2 కాళ్ళు తీసేసిన తర్వాత ఈడు మళ్ళీ హాస్పిటల్కి దగ్గరికి వెళ్తే ఒట్టు. ఎందుకో తెలుసా? కాళ్ళు లేనిది నాకెందుకు. ఇది మనుషుల ప్రేమ. కనుక నీవు ఎర్రగా బుర్రగా నైస్గా అంతే నిన్ను ప్రేమించే వాళ్ళు చాలామంది ఉంటారు. కాకొచ్చి రెక్కేసిందంటే ముఖం మీద గీతడితే ఇంకెవడు ప్రేమించడు నేను. ఇది లోకపు ప్రేమ. నువ్వు దేన్ని వెతుకుతున్నావు? నువ్వెక్కడ వెతుకుతున్నావు? దొరికే చోట వెతకాలి, మనం పొందుకునే చోట వెతకాలి. అందుచేత నువ్వు ఎక్కడ పొందుకోగలవు ఆ స్థలాన్ని వెతికి పట్టుకుని అక్కడ వెతకటం నేర్చుకో, నువ్వు దీవించబడతావు. 3వ మాట చెప్పి నేను ముగిస్తాను. మన టైం ఆఖరి ఆదివారం. ఈ 3 ప్రశ్నలు మీరు ఇంటికి వెళ్ళి మిమ్మల్ని మీరు వేసుకోండి, నేను వేయటం కాదు. మొదటి ప్రశ్న ఏంటి? నువ్వు ఏం వెతుకుతున్నావు? 2వ ప్రశ్న ఏంటి? ఎక్కడ వెతుకుతున్నావు? 3వది నువ్వు ఏమిస్తున్నావు? నువ్వేమిస్తున్నావు? మీకు ఆల్రెడీ చెప్పాను, మీ కుడి చేతితో ఇచ్చింది మీ ఎడం చేతికి తెలియకూడదు అని దేవుడు చెప్పాడు, నేను చెప్పింది కాదు. వీళ్ళు మొట్టమొదటిగా దేవుడు నీ దగ్గర నుంచి కోరుకునేది నీ డబ్బు కాదు. ఎందుకంటే దేవుడు అన్నాడు, దేవుడికి నీ డబ్బు అవసరం లేదు. ఆకాశము నాది, భూమి నాది, వెండి నాది, బంగారం నాది, అన్నీ ఎవరి? దేవుడియే. ఎవడైనా కొద్ది భూమి కొనుక్కుని దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు, కానీ ఇంతవరకు నేను ఒక్కనే కూడా చూడలేదు ఆకాశం కొనుక్కున్నవాడిని. మీరు చూసారా? చెప్పండి. ఈ మాసర పొడుగు ఎంత దూరం ఉందో అంత ఆకాశం నాకు కావాలి, మీరు రిజిస్ట్రేషన్ చేయండి అనే రిజిస్ట్రేషన్ శాఖ ఎక్కడ లేదు. ఆకాశం ఎవరి సొంతం అంటే దేవుడి సొంతం. భూమికి, నేల మీద ఉన్న భూమికి ఇంత రేటు ఉంటే ఆకాశానికి ఎంత రేటు ఉంటుందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఎవడో చంద్రమండలం మీద ఇల్లులు కడతానన్నాడని 1000 కోట్లు ఇచ్చి రిజర్వ్ చేయించుకున్నారు ప్లాట్లు చంద్రమండలం మీద ఇల్లు కట్టుకోవటానికి. ఎందుకంటే వాళ్ళకి డబ్బు ఎక్కువైపోయి భూమి మీద ఉండబుద్ధి అవుతలేదంట, చంద్రమండలం మీద ఉందామనుకుంటున్నారంట. అయితే అక్కడ విచిత్రం ఏంటో తెలుసా? అక్కడ గురుత్వ ఆకర్షణ శక్తులు వీటికి ఎత్తంటే గాలిలో తేలుతుందంట, ఈ నిలబడితే గాలిలో తేలుతున్నాడట. అది పరిస్థితి అక్కడ. నివాసయోగ్యమైన స్థలం కాదు. అలాగైతే దేవుడు అక్కడ మనల్ని పెట్టిన కదా కొంతమందిని. దేవునికి కావలసింది నీ డబ్బు కాదు, మనుషులకు కావాలి, దేవుడికి అవసరం లేదు. ఎందుకంటే మనం దేవుడికి ఏది ఇచ్చినా ఆయన ఇచ్చిన దాంట్లోంచే వెనక్కిస్తున్నాం. ఆయన ఇవ్వకపోతే మన దగ్గర ఏమీ లేదు. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, నేనేమై ఉన్నానో ఆయన దయ వలననే అయి ఉన్నాను, కానీ నా శక్తిని బట్టి నా సామర్థ్యాన్ని బట్టి నేను అయి ఉండలేదు అనేటువంటి విషయాన్ని గమనించండి. మొట్టమొదటిగా దేవుడికి కావాల్సింది నీ హృదయం. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీ ధనం ఎక్కడుందో నీ హృదయము అక్కడే ఉంటుంది. వేర్ దేర్ ఈజ్ ట్రెజర్ దేర్ ఈజ్ ఆల్సో యువర్ హార్ట్. నీ ధనం ఎక్కడుందో నీ హృదయం అక్కడే ఉంటుంది. నీ ధనం ఎక్కడుంది? దేవుని దగ్గర ఉందా? నీ ధనం ఎక్కడుంది? దేవుని దగ్గర ఉందా? లేక నీ ధనం నీ పెట్టిలో ఉందా? కనుక దేవుడికి మొట్టమొదటిగా కావాల్సింది మీ హృదయం. ఆ హృదయంలో దేవునికి మీరు స్థానం ఇస్తే, మీ హృదయం అనే సింహాసనం మీద యేసయ్యను కూర్చోండబెట్టితే, ఆ యేసయ్య మీ హృదయాన్ని ఆల్తాడు. మీ అందరికీ మానవ హృదయము అనేటువంటి పుస్తకం తెలుసు లేదో మన దగ్గర ఉంది, కావలసిన వాళ్ళు మరి అడిగి తీసుకోండి. క్రీస్తు కూర్చోకుండా ఈ లోకం కూర్చుంటే హృదయం ఎన్నాటితో నిండిపోతుందో మానవ హృదయము అనేటువంటి పుస్తకంలో రాశారు. క్రీస్తు నీ సింహాసనం మీద కూర్చుంటే నీ బ్రతుకే ధన్యమైపోతుంది. కనుక మొట్టమొదటిగా దేవుడికి మనం ఇవ్వాల్సింది
మన హృదయం. రెండవది, దేవుడికి మనం ఇవ్వాల్సింది మన సమయం. ఏమి ఇవ్వాలమ్మా? రాత్రి ఎన్ని గంటలకు పండుకున్నారు? రాత్రి క్రిస్మస్ అయింది కదా, ఎన్ని గంటలకు పండుకున్నారు? 2, 3. కొంతమంది ఇంకా అదే పనంగా మాట్లాడుకుని తెల్లవారుజామున పడుకున్నారు. అవునా? ఎస్. మేము 1:30కు పండుకున్నా, ఉచ్చులవారిపేటలో ఆరాధన 7 గంటలకి. నాకు ఎంత టెన్షన్ ఉంటుందో సార్ ఆలోచించుకోండి. మా పాపను అన్నాను 5:30కి అలారం పెట్టమన్నా. 5:30కి నీ సెల్లో పెట్టి పిల్లంటే నా సెల్లో పెట్టింది. నా సెల్లో పెడితే ఏమైందనుకుంటున్నారు? నా సెల్లో బ్యాటరీ డెడ్ అయిపోయింది. ఎంతసేపు అయినా కొత్తలేదు అని చెప్పేసి అది చూసినప్పటికి 6:20 అయిపోయింది. అప్పుడు నేను గమ్ము నా పిల్ల దగ్గర పరిగెత్తుకెళ్ళి నువ్వు లేవు, మనం టైం అయిపోతుంది అని చెప్పేసి లెగ్గొట్టాను. లెగ్గొట్టినప్పటికి అప్పుడే పాటలు అయిపోయినాయి అక్కడ. ఎందుకంటే ఇది ఆఖరు ఆదివారం, మేము వెళ్ళాలి కంపల్సరీగా. మనకు నిద్ర కాలితే, ఎందుకంటే గత 3 రోజుల నుంచి ఉచ్చులవారిపేటలో 23వ తారీఖున, 24వ తారీఖున రావులపాలెం జీడిఎం చర్చ్, 25వ తారీఖు మంది. ఇవాళ రాత్రికి మళ్ళీ రాత్రి జాన్ గారు వచ్చారు కదా. మీరు ఎలాగైతే సేను బదలాయింపుకి వెళ్తున్నారో అలాగే మేము బదలాయింపుకి వెళ్ళాలి. అర్థమైందా? ఈ రాత్రికి అక్కడికి వెళ్ళాలి. అక్కడ ఎంత టైం అవుద్దో మాకు తెలీదు. ఇలా వరుస పెట్టి సరిగ్గా నిద్రపోయి చాలా రోజులు అయ్యింది. అయినా తప్పదు. ఎందుకంటే మన సమయాన్ని దేవుడికి ఇవ్వాలి. ఎందుకంటే మరలా 25వ తారీఖు రాదు, మరలా ఆఖరి ఆదివారం రాదు. నువ్వు ఎన్ని కోట్లు తగలేసి మరలా ఈ ఆదివారాన్ని మళ్ళీ వెనక్కి రప్పించగలదువా? నువ్వు జరిగిపోయినటువంటి టయాన్ని ఎవడన్నా కొనగలదా? నీ దగ్గర ఎంత డబ్బున్నా కానీ జరిగిపోయిన టయాన్ని నువ్వు కొనలేవు. అందుచేత ఇది ఆఖరి ఆదివారం, ఇంపార్టెంట్ ఆదివారం, వెళ్ళాలి అనేటువంటి తపన. దేవుడికి నీకు సమయం కావాలి. కొంతమంది చాలా బిజీగా ఉన్నారు. ఒక ఆవిడ సిన్సియర్గా గుళ్ళోకి వచ్చేదటండి. దేవుడు అందరికీ కూతో కాతో సేను సెట్టు ఉంది నాయన, నాకు అసలు సేను సెట్టు లేదు నాయన, నన్ను దీవించిన ఆయన అని ప్రార్థన చేసిందంట. ఈవిడ ప్రార్థన దేవుడు ఆలకించో 4 గుంచాలు సేనిచ్చాడంటండి. ఎన్ని? 4 గుంచాలు. ఊడుపు ఆదివారం, చెత్తకోత ఆదివారం, కోత ఆదివారం, మిషన్ ఇయ్యాల వస్తుందండి. ఏ రోజు? శుక్రవారం నాడు వెళ్తే రాలేదండి, శనివారం వెళ్తే రాలేదండి, ఆదివారమే వస్తానండి మిషనోడు. మిషన్ ఇయ్యాల వచ్చిందండి. ఏమని ప్రార్థన చేసింది? ప్రభువా, చెట్టు చేరు లేని దాన్ని అయినా నాకు సేని దేవుడా అంటే, సేవని దేవుడిచ్చిన పాపానికి ఎవరికి మైనస్ పెడుతుంది? దేవుడికి నాగా పెడుతుంది. అప్పుడు పాస్టర్ గారు వెళ్ళారంట. ఎవరింటికి? అమ్మా, చాలా వారాల నుంచి రావట్లేదురా తల్లి. అలా మాట్లాడుతూ నాకు శాతనవుతూ బాగున్నాను. చాలా వారాల నుంచి రావట్లేదురా తల్లి. అక్క బాగున్నావమ్మా, నీ టీ ఎంత బాగుంటుందమ్మా అంటే టీ ఎట్టమని అన్నమాట. ఇలా బతుకు తెరువు తెలితే ఇలాగెందుకుంటాం, మేము ఎక్కడికో వెళ్ళిపోతాం అని అంటే, అయ్యగారు సేను వచ్చిన కాడి నుంచి చాలా కష్టమైపోతుందండి అయ్యగారు గుళ్ళోకి. అయినా మీరు వచ్చారు కదండి, కానుకలు తీసే వండిచ్చానండి, 3 ఆదివారాలదే కానుక తీసే వండిచ్చానండి, మీకు ఇచ్చేస్తానండి అయ్యగారు, ప్రార్థన చేయండి అయ్యగారు అన్నదండి. ఆడ పాస్టర్ గారు ఏం ప్రార్థన చేయాలి చెప్పండి? 4 ఎకరాలు చేయమనాలా? అప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడంట. ఏమని తెలుసా? ప్రభువా, ఈవిడ భక్తిగా ఉండేది నాయన, యథార్థంగా ఉండేది నాయన, నమ్మకంగా ఉండేది నాయన, ఆమె నమ్మకత్వాన్ని చూచి 4 గుంచాలు ఇచ్చావు నాయన. ఎప్పుడైతే 4 గుంచాలు ఇచ్చావో నమ్మకత్వం అంతా ఎగిరిపోయింది, భక్తి అంతా ఎగిరిపోయింది నాయన. అందుచేత దయచేసి ఈవిడికి ఇచ్చిన 4 గుంచాలు తీసేసుకో ప్రభు అని ప్రార్థన చేయడం. ఎందుకంటే ఆశీర్వదించినా ఎవరికి ప్రాబ్లం? దేవుడికే ప్రాబ్లం. ఆశీర్వదించినా కూడా దేవుడికే ప్రాబ్లం వస్తుంది. అంచేత నువ్వెంత బిజీ అయినా సరే నీవు దేవునికి ఇవ్వవలసిన టైం దేవుడికి ఇవ్వాలి. దేవుడికి ఇవ్వాల్సిన టైం నువ్వు దేవుడికి ఇవ్వాలి. ఆ టైం కానీ దేవుడికి ఇవ్వకపోతే ఆ టైం ఎలా తీసుకోవాలో దేవుడు తెలుసు. నువ్వెంత బిజీమని తీసుకెళ్ళి ఐసీయూలో పెట్టేస్తే అప్పుడు ఏం చేస్తావు? ఆ టైం నీ పేడ ఎవడు తీస్తాడు చెప్పండి, నీ సేన ఎవడికి వస్తాడు చెప్పండి. అక్కడ అప్పుడు అందరూ అంటే గేదెలు ఏమైపోయినాయో, గేదె నీళ్ళు ఇట్టావా ఎక్కడ? ఐసీయూలోని. అప్పుడు ఆవిడ ఏమంటుంది? అదే పని గేదెలు అండి అలా అట్టమన్నాను, మీరు దాని గురించి బాగా ఆలోచించకండి, మీరు దీని గురించి ఆలోచించండి అనే రోజులు రాకముందే నీ సమయాన్ని, నీ హృదయాన్ని చెప్పండి
నీ సమయాన్ని, ఎంతవరకు మీ టయాన్ని దేవుడికి ఇస్తున్నారు? లాస్ట్ది, మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత దేవునికి కానుకలు ఇచ్చేటప్పుడు జేబులో చెయ్యట్టి ఇందులో ఏది చిన్నదో, ఈ కర్మ ఏంటో నాకు అర్థమవదు, ఇలా తీస్తాడు ఒకడు, లోపలే గిలుగుతుంటాడు. ఎందుకంటే వాడికి చిన్నది ఎలా తెలుస్తుంది ఇలా పెట్టుకుంటేని అని చేత ఏది చిన్నదో చూసి ఆ చిన్నది వేద్దామని ఎంత ట్రై చేస్తుంటాడు ఇక్కడికి వచ్చి. దట్ ఈజ్ నాట్ ద రైట్. అది సరైన పద్ధతి కాదు. నువ్వు వేసేది 10 రూపాయలైనా ఇంటిగా డిసైడ్ అవ్వు. ఎక్కడ డిసైడ్ అవ్వాలి? వీళ్ళు 3 రకాలైన అర్పణలు ఇచ్చారు. బంగారము, సాంబ్రాణి, బోలం, మీకు తెలుసు కదా. వీళ్ళు అక్కడే పెట్టెలో పెట్టుకున్నారంటే ఎక్కడ? వాళ్ళ ఇంటి దగ్గర. వాళ్ళ ఇంటి దగ్గర పెట్టలే. మీకు అందరికీ పెట్టెలు ఇచ్చాను. కొంతమంది కూర వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నారు. అది మీ అందరికీ పెట్టెలు ఇచ్చానా? 10,500 అయింది పెట్టెలకి. ఒక ఆయన అయితే నా దగ్గర దెబ్బలాడి నాకు ఎందుకు పెట్టేవారండి అని 3 పెట్టెలు ఎట్టుకెళ్ళాడు. గుళ్ళో కనపడతలేదు. పెట్టి ఎక్కడ పెట్టుకోవాలి? పెట్టి మనం ఇంటి దగ్గర పెట్టుకోవాలి. ఇలా బంగారం పెట్టెలు ఎక్కడ పెట్టారు? వాళ్ళ ఇంటి దగ్గర పెట్టారు. సాంబ్రాన్ని ఎక్కడ పెట్టారు? బోలం ఎక్కడ పెట్టారు? వాళ్ళ ఇంటి దగ్గర పెట్టారు. మళ్ళీ ఎక్కడిప్పారు చెప్పండి? మళ్ళీ ఎక్కడిప్పారు? యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన ఎదుట సాగిలపడి ఆయనను పూజించి పెట్టెలు విప్పి వారు కానుకలను దేవునికి సమర్పించారు. ఇంటికాడ తాళం వేసిన తర్వాత మళ్ళా యేసయ్య దొరికేదాకా ఆ పెట్టెల్ని విప్పలేదు. కొంతమంది మీరు చాలా భక్తిగా ఉండమని ట్రై చేస్తున్నారు. ఏంటో తెలుసా? జీతం వచ్చిన వెంటనే దశంభాగం తీసి పక్కన పెట్టేశారు. ఈలోగా వారము సీట్లోడు వచ్చాడు. వారం సీట్లోడు వస్తే నువ్వేం చేస్తున్నావని అంటే దశంభాగం తీసింది వీడు పోరు పడలేక దేవుడికంటే తర్వాత బాకీ తీసేద్దామని చెప్పేసి దేవుడికి ఇవ్వాల్సిన దశంభాగాన్ని పక్కనెట్టిన దాన్ని తీసేసి ఈ వారం సీట్లోడు కట్టేసి ఆడు గోల తప్పించుకుంటున్నావు. కానీ దేవుని దగ్గర బాకీ అలాగే ఉండిపోయింది. ఎందుకంటే సీట్లోడు అడుగుతాడు కానీ దేవుడు అడగడు కదా. వీళ్ళు ఎన్ని దేశాలు దాటుకుంటూ వచ్చారో యేసయ్యను చూడటానికి. మధ్యలో వీళ్ళకి ఎన్ని అవసరాలు వచ్చినా కూడా పెట్టెను విప్పలేదు. మీలో కొంతమందికి దేవునికి దశంభాగాలు కానుకలు ఇచ్చేటువంటి అలవాటు ఉంది. కొంతమంది పేర్లు కవర్ మీద ఎప్పుడన్నా చూద్దామంటే నా దగ్గర లిస్ట్ ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఎవరిస్తున్నారో నా దగ్గర అందరి లిస్టు ఉంది. వాళ్ళ పేరు ఎప్పుడూ కూడా కానుకల లిస్టులోని దశంభాగాల లిస్టు వాళ్ళ పేరు ఉండదు. అయితే నేను అబ్జర్వ్ చేస్తాను వీళ్ళ జీవితాలు ఎలాగున్నాయి, వాళ్ళ జీవితాలు ఎలాగున్నాయి. ఇచ్చి వాళ్ళు ఏమైనా పోగొట్టుకున్నారా, ఇవ్వకుండా వాళ్ళు ఏమైనా సంపాదించుకున్నారా అని చూస్తే ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఇంకా ఇవ్వగలిగే స్థితిని దేవుడు వారికి ఇచ్చాడు. నమ్మిన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. ఇవ్వలేని వాళ్ళు నేను పొద్దున్న వెళ్తున్నప్పుడు చూసినప్పుడు ఎక్కడ ఉన్నాడో సాయంత్రం కూడా అక్కడ ఉన్నాడు. ఎదుగు బొదుగు లేదు. దేవుడు అంటున్నాడు. కొంతమంది అంటారు దేవుడు 1,00,000 ఇస్తే ఇమ్మనండి దేవుడిని, 10,000 ఇచ్చేస్తాను దేవుడికి దశంభాగం. దేవుడు అలా చూస్తలేదు. నీకు ఇచ్చిన 10 రూపాయల్లో 1 రూపాయి నమ్మకంగా ఇవ్వగలుగుతున్నావా అని దేవుడు చూస్తున్నాడు. దేవుని వాక్యం చెప్తుంది తెలుసా? మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటాడు. కొంచెములో నమ్మకంగా లేనోడు ఎక్కువిస్తాడు. ఇస్తాడు అనుకుంటున్నావా? ఇవ్వడు. దేవుడు ఏమనుకుంటున్నాడంటే నువ్వు ఇస్తే నేను దీవిందాం అనుకుంటున్నాడు. నువ్వేమనుకుంటున్నావంటే దేవుడిస్తే నేను ఇద్దాం అనుకుంటున్నాడు. దేవుడి పాలసీ మన పాలసీ కలవట్లేదు. మీరిచ్చి నన్ను శోధించండి, ఆకాశపు వాకెండ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన ధననిధులను కుమ్మరిస్తానన్నాడు. దేవుడు ఎంత గొప్పడనంటే ఆయన మన పట్ల ఆయనకున్న ఆలోచనలు చాలా గొప్పవి. అసలు మన గురించి మనం కూడా ఆలోచించుకోము దేవుడు ఇంత గొప్పగా మనం చేయబోతున్నాడని. అందుచేతనే నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, నా మార్గాలు మీ మార్గాలు వంటివి కాదు. పెంట కుప్పల మీద ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి
పైన నిలబెట్టాడు, కూర్చుండబెట్టగలిగేటువంటి గొప్ప దేవుడు మనకున్నాడు. నీ హృదయాన్ని దేవునికి, నీ సమయాన్ని దేవునికి, దేవుడికి ఇచ్చేటప్పుడు అనాలోచితంగా ఇవ్వకు. దేవుడికి ఇచ్చేటప్పుడు ముందుగా నిర్ణయించుకునే ఇయ్యి. నీవు ఇంటి దగ్గరే నిర్ణయించుకో, ఇక్కడికి వచ్చే నిర్ణయించుకోవడం కాదు. ఆ నిర్ణయించుకున్న దేవునికి సమర్పించి. వీళ్ళు బంగారం ఇచ్చారని రాయబడ్డది, బోలం ఇచ్చారు, సాంబ్రాన్ని ఇచ్చారని రాయబడ్డది. ఎంత పెద్ద మొత్తంలో ఇచ్చారో మనకు బైబిల్లో రాయబడలేదు. ప్రభు కూడా ఈ బీద విధవరాలు 2 కాసులు ఇచ్చి తన జీవమంతా ఇచ్చిందని చెప్పారు. కానీ ఆ 2 కాసులు బంగారం కాసులా, వెండి కాసులా, రూపాయి కాసులా, 500 రూపాయల కాసులా అని చెప్పలేదు. ఎందుకంటే అమౌంట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. నువ్వెంత పెద్ద మొత్తం ఇచ్చావు అనేది ఇంపార్టెంట్ కాదు, నువ్వెంత యథార్థంగా ఇచ్చావు అనేది ఇంపార్టెంట్. కనుక ఒకవేళ 2021వ సంవత్సరంలో మీరు దీవించబడకపోతే, మీరందరూ కష్టపడుతున్నారు, కష్టార్జితం వచ్చిన వెంటనే మొట్టమొదటిగా దేవుని భాగం తీయటం నేర్చుకోండి. దేవునికి చెందవలసింది దేవునికి, నీకు చెందవలసింది నీకు. అది విభాగించుకోగలిగితే దేవుడు 2021వ సంవత్సరంలో నువ్వు ఊహించిన దానికంటే, తలంచిన దానికంటే అత్యధికమైన ఆశీర్వాదం మనకి ఇవ్వగలిగేటువంటి దేవుడు. 3 ప్రశ్నలు గుర్తున్నాయా? ఏం వెతుకుతున్నావు? ఎక్కడ వెతుకుతున్నావు? ఏమిస్తున్నావు? ఏమిస్తున్నావు? చివరికి ఒక మాట చెప్తున్నాను. రాజమండ్రిలో ఒక ఆవిడ, ఇప్పుడు అపర కోటీశ్వర్లు, ఇప్పుడు మా పాస్టమ్గా చెప్పారు, చర్చిలోకి వచ్చినప్పుడు అంట వాళ్ళ నాన్న ప్రతి ఆదివారం 50 రూపాయలు ఇచ్చేవాడంట చందాకి. 50 రూపాయలు ఇస్తే ఒక రోజున 50 రూపాయలు పట్టుకుని ప్రార్థన చేసిందంట. ప్రభువా, ఎప్పుడు చూసినా నా బ్రతుకు 50 రూపాయల దగ్గర ఆగిపోతుంది నాయన, నీ కొరకు ఇంకా అధికముగా ఇచ్చేటట్లు నా చేతిని బలపరుచు ప్రభువా అని ప్రార్థన చేసిందట. ఆవిడకి అమెరికాలో ఉద్యోగం వచ్చిందంట. 50 రూపాయలు ఇచ్చే చేతితో లక్షలు దేవునికి ఇచ్చేలాగా దేవుడు చేశాడట. ఆమె ఊహించిన దానికంటే అధికమైన ఆశీర్వాదం ఇవ్వగలడు. చాలామంది దేవుని విషయంలో 10 రూపాయల కంటే మనం ఎక్కువ ఇవ్వలేం. నేను ఇమ్మని అనట్లేదు, మీరు ఇంటిగా నిర్ణయించుకుంటే అదే ఇవ్వండి. కానీ ఒకసారి 10 రూపాయలు పట్టుకుని, ప్రభువా, నేను గత 10 సంవత్సరాల నుంచి 10 రూపాయలనే పట్టుకుని ఉన్నాను నాయన, నా చేయిని బలపరచు నాయన, నేను ఇంకా నీ సేవ కొరకు అధికంగా ఇచ్చేటట్లు నన్ను బలపరచు నాయన అని ప్రార్థన చేసి మీరు దేవుని సన్నిధిలో కానుక సమర్పించండి. దేవుడు మీ హస్తాలను బలపరుస్తాడు. ఎంతలా బలపరుస్తాడంటే 50 రూపాయలకు 1000 రెట్లు ఎక్కువ నువ్వు దేవునికి ఇవ్వగలిగే రీతిలో దేవుడు నీ హస్తాలని బలపరుస్తాడు. నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? ఈ 3 ప్రశ్నలు ఇక్కడితో ఆపేకండి. ఇంటికి వెళ్ళిన తర్వాత నేనేం వెతుకుతున్నాను, నేను ఎక్కడ వెతుకుతున్నాను, నేనేమిస్తున్నాను, ఈ 3 ప్రశ్నలను మనలో మనం వేసుకుని దేవుని సన్నిధిలో మన జీవితాలను సరిచేసుకుని దేవుని చేత 2022వ సంవత్సరంలో అత్యధికమైన ఆశీర్వాదం పొందేటట్లు మనము దేవుణ్ణి అడిగి వెతుకుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. దయతో అందరూ తల వంచండి.